హాయ్ ఫ్రెండ్స్! 'అఖండ 2' మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అఫీషియల్‌గా కాకపోయినా అన్‌అఫీషియల్‌గా అయినా సరే ఈ సినిమా రన్ టైమ్ ఇక పూర్తయినట్టే లెక్క. ఎందుకంటే క్రిస్మస్‌కి 6 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. అందులో ఒక 3 సినిమాలైతే పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకున్నాయి. ఒకటి 'శంబాల', 2 'దండోర', మూడోది 'చాంపియన్' ఈ 3 కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకున్నాయి కాబట్టి ఇక అఫీషియల్‌గా కాకపోయినా అన్‌అఫీషియల్‌గా అయినా 'అఖండ 2' ఈ సండేతోని కలెక్షన్‌లయితే క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే 'అఖండ 2' మొదటగా సెప్టెంబర్ 25న ఓజీకి కంప్లీట్‌గా రిలీజ్ చేయాలని ట్రై చేశారు. కానీ కొన్ని వీఎఫ్ఎక్స్ పనులు, గ్రాఫిక్స్ పనులు లేట్ అవ్వడంతో సినిమానైతే డిసెంబర్ 5థ్ అయితే రిలీజ్ చేయాలనైతే డేట్ లాక్ చేశారు. కానీ ఈసారి కూడా మళ్ళీ సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 5థ్‌న రిలీజ్ కావాల్సిన సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ప్లస్ వాళ్ళకు ఉన్న కొన్ని పాత లావాదేవీల కారణంగా సినిమా మళ్ళీ కూడా వాయిదా పడి డిసెంబర్ 12థ్ అయితే రిలీజ్ అయ్యింది. సో, డిసెంబర్ 12కి 'అఖండ 2' రిలీజ్ అయ్యే టైంకి థియేటర్స్‌లో ఏ పెద్ద సినిమా లేదు తెలుగులో. సో, అది 'అఖండ 2'కి చాలా పెద్ద ప్లస్. 'అఖండ 2' అనుకున్న టైంకి రాకపోవడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం వల్ల ఈ సినిమా మీద కొంత సింపతి అయితే ఏర్పడింది. సో, అది కూడా క్యాచ్ చేసుకొని డిసెంబర్ 12కి అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ డేన ప్రీమియర్స్‌తో కలుపుకొని 59,00,00,000 వరకైతే కలెక్ట్ చేసిందంటూ మూవీ యూనిట్ అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. బట్ ట్రేడ్ లెక్కల ప్రకారం 39-40 కోట్లు అని చెప్తున్నారు. సో, ఏదేమైనప్పటికీ సరే అది మంచి నంబర్ అని చెప్పాలి 'అఖండ 2'కి. బట్ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం వల్ల ఆ సినిమా కలెక్షన్‌లు ఒక 1 వీక్ వరకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఈ సినిమా ఎక్కడా కూడా అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. 'ఓజీ' కూడా అదే హైప్‌తో రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలకు మాత్రమే ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో బాగా హైప్‌తో రిలీజ్ అయిన సినిమాలు. 'గేమ్ చేంజర్' సినిమా సంక్రాంతికి రిలీజ్ అయినప్పటికి కూడా అది మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపియలేదు కానీ ఈ 2 సినిమాల మధ్య బాగా పోటీ అయితే ఉంది. 'ఓజీ' వచ్చేసరికి ఫస్ట్ డేన 145 కోట్లు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది ప్రీమియర్స్‌తో కలుపుకొని ట్రేడ్ లెక్కల ప్రకారం. ఇక మూవీ యూనిట్ లెక్కల ప్రకారం 154 కోట్ల వరకైతే కలెక్ట్ చేసింది. ఇక 'అఖండ 2' ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బాలకృష్ణ గారు వరుసగా 5 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టారు. 'ఓజీ' వచ్చేసరికి ఫస్ట్ వీకెండ్‌క 250 కోట్ల పైనైతే కలెక్ట్ చేసింది గ్రాస్ పరంగా. ఇక 'అఖండ 2' సెకండ్ వీక్ వచ్చేసరికి టోటల్‌గా 120 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 90 కోట్ల నెట్ అయితే వసూలు చేసింది. ఇక 'ఓజీ' సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 253 కోట్ల వరకైతే వసూలు చేసింది. ఇక టోటల్‌గా 'ఓజీ' సినిమా 294 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 194 కోట్ల నెట్ అయితే వసూలు చేసింది. ఇక 'అఖండ 2' వచ్చేసరికి 120 కోట్ల గ్రాసు, 90 కోట్ల నెట్ అయితే వసూలు చేసింది. సో, ఇంకా ఇంతకంటే 1, 2 కోట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇంక అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం అయితే లేదు. సో, టోటల్‌గా ఈ సినిమా 90 కోట్ల నెట్ కార్డ్ అయితే ఆగిపోయింది. సినిమా బిజినెస్ వచ్చేసరికి 145 కోట్ల వరకైతే చేసింది థియేట్రికల్ బిజినెస్. ఇంక 'ఓజీ' వచ్చేసరికి 175 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసరికి 194 కోట్ల నెట్ అయితే వసూలు చేసింది. సో, ఈ సినిమా చాలా చోట్లయితే ప్రాఫిట్స్ అయితే చూసింది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో అయితే డబుల్ ప్రాఫిట్స్ అయితే చూసింది. కర్ణాటకలో డబుల్ ప్రాఫిట్స్ చూసింది. అలాగే ఇంకొన్ని చోట్ల రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ సినిమాకి భారీగా కలెక్షన్‌లయితే వచ్చాయి. 1, 2 చోట్ల మాత్రం మన తెలుగు ఏరియాలలో ఒక 5% లాస్‌నయితే చూసింది. సో, ఇక 'అఖండ 2' వచ్చేసరికి 90 కోట్ల నెట్ అంటే ఈ సినిమాకి దాదాపు 50 కోట్ల నష్టం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలలో భారీ డిజాస్టర్ అంటే 'గేమ్ చేంజర్'. ఈ సినిమా భారీగా లాస్‌లు అయితే చూసింది. ఆ తర్వాత 'అఖండ 2' ఉండే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా ఇప్పటి వరకైతే 50 కోట్ల లాస్‌తోనైతే రన్ అవుతుంది. సో, ఇక ఫైనల్‌గా 2025కి బ్లాక్ బస్టర్ సినిమా అంటే 'ఓజీ' అనైతే తేలిపోయింది. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల వరకైతే కలెక్ట్ చేసింది. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా 260 కోట్ల వరకైతే కలెక్ట్ చేసింది. ఈ 2 సినిమాలైతే ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'ఓజీ' అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది కలెక్షన్స్ పరంగా. సో, ఇక అది ఫ్రెండ్స్ 'ఓజీ' మరియు 'అఖండ 2' కలెక్షన్‌ల మధ్య వ్యత్యాసం. సో, ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ.